హలో వ్యూవర్స్, నేను మీ దీసుద్ర లంకేష్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఈ వీడియోలో మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి, అలాగే మనకి రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు అనేవి ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి ఎక్కడ పొగమంచు అనేది తగ్గుముఖం పట్టింది. కానీ మనకి చలి తీవ్రత అనేది కొన్ని భాగాలకు మాత్రమే అక్కడక్కడ మాత్రమే నమోదవుతుంది. పొగమంచు అనేది తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడన ప్రభావం మనకి శ్రీలంక దిగువ భాగానికి ప్రయాణిస్తుంది కాబట్టి మనకి కేరళ, తమిళనాడు, శ్రీలంక ఈ పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు అనేవి నమోదవడం జరుగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలంగాణ అలాగే రాయలసీమ జిల్లాలో మనకి పొడి వాతావరణం అనేది కొనసాగుతుంది. అలాగే మధ్యాహ్న సమయంలో ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ మాత్రమే కొన్ని జిల్లాలకు మాత్రమే నమోదవుతుంది. కానీ మనకి మధ్యాహ్న సమయంలో అధిక ఉష్ణోగ్రతలు అనేవి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా నమోదే అవకాశం అయితే రానున్న రోజుల్లో కనిపిస్తుంది. అలాగే రేపటి నుంచి ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా నమోదే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఎన్ని డిగ్రీలు నమోదవుతుంది అన్న దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి మార్నింగ్ సమయంలో కొద్దిపాటి మేఘాలు అనేవి విస్తరిస్తాయి, కానీ ఎక్కడ వర్షాలు అనేవి నమోదవు. కానీ మనకి మధ్యాహ్న సమయంలో అధిక ఉష్ణోగ్రతలు అనేవి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోని మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాలో మనకి అధికంగా ఉష్ణోగ్రతలు అనేవి నమోదే అవకాశం అయితే రేపటి నుంచి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయి. ఏ జిల్లాలో అలాగే ఏ ప్రాంతాల్లో మనకి అధికంగా ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతాయి అన్న దాని గురించి వివరంగా అందిస్తాను. అలాగే మధ్యాంధ్ర జిల్లా అంటే కృష్ణా, గుంటూరు, బాపట్ల, అలాగే ప్రకాశం, అలాగే ఏలూరు, మచిలీపట్నం, అలాగే గుడివాడ, అలాగే జంగారెడ్డిగూడెం ఈ పరిసర ప్రాంతాల్లో మనకి 35 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఉత్తరాంధ్ర జిల్లా నుండి విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ, రాజం, గజపతి నగరం, చింతలవలస ఈ పరిసర ప్రాంతాల్లో మనకి 39 నుంచి 41 డిగ్రీలకు చేరే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మనకి రానున్న రోజుల్లో ఎండల తీవ్రత అనేది మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలో అధికంగా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే రాయలసీమ జిల్లా అంటే తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, నంద్యాల ఈ జిల్లాలో కూడా మనకి అధికంగా ఉష్ణోగ్రతలు అనేవి 41 నుంచి 42 డిగ్రీలకు చేరే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, జోగులాంబ, గద్వాల్ జిల్లా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మలుగు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి ఉష్ణోగ్రతలు అనేవి 38 నుంచి 42 డిగ్రీలకు చేరే అవకాశం అయితే మనం చెప్తూనే వచ్చాం. మనం జనవరి నుంచి మన అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి ఫిబ్రవరిలో ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదవుతాయి. అలాగే ఫిబ్రవరిలో కంటే మనకి మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని మనం గత వీడియోలో చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో మనకి ఉష్ణోగ్రతలు అనేవి 50 డిగ్రీలకు చేరే అవకాశం అయితే ఈ సంవత్సరం పాటుకు అయితే కనిపిస్తుంది. మనకి ఫిబ్రవరిలోనే ఎండల తీవ్రత ఆ విధంగా ఉండగా, అలాగే మార్చి, ఏప్రిల్, మే ఏ నెలలో మనకి ఎండల తీవ్రత అనేది ఏ విధంగా నమోదవుతుందో అన్న దాని గురించి కూడా మనం గ్రహించాలి. ఎందుకంటే మనకి ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదవుతుంది కాబట్టి మనం మధ్యాహ్న సమయంలో అలా కాస్త జాగ్రత్త అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మనం రెడ్ అలర్ట్గా మనం ప్రకటిస్తాం. మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో మనకి అకాల వర్షాలు అనేవి నమోదవుతాయి అని గత వీడియోలో చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి రానున్న ఒక 15 రోజుల పాటు మనకి ఎక్కడ వర్షాలు అనేవి నమోదవ్వు. కానీ మనకి మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో మనకి ఎక్కడో చోట మనకి మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి అక్కడక్కడ మాత్రమే ఉరుములు, మెరుపులు, వర్షాలు అనేవి అధికంగా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా నమోదవుతున్నాయి కాబట్టి దాని ప్రకారంగా మనకి రానున్న రోజుల్లో మనకి అకాల వర్షాలు అనేవి ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ అకాల వర్షాల గురించి వాతావరణ శాఖ వాళ్ళు కూడా మనకి అప్డేట్ అనేది ఇవ్వలేరు. ఎందుకంటే ఒక్కసారిగా వాతావరణం మారుతుంది కాబట్టి అప్పటికప్పుడు ఎవరు అప్డేట్ అనేది ఇవ్వలేరు. అలాగే సహజంగా మనకి వర్షాలు పడుతుందంటే మనం ఏదో రోజు మనం ట్రాక్ చేసి అప్డేట్ అనేది వారం రోజుల ముందుగా అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ అకాల వర్షాల గురించి మనం ట్రాక్ చేసి ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని ఇవ్వలేము. ఎందుకంటే ఒక్కసారిగా వాతావరణం మారుతుంది. ఎండల తీవ్రత అనేది మధ్యాహ్నం వరకు ఉంటుంది. మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి మనకి ఉరుములు, మెరుపులు, పిడుగులు అనేవి వాతావరణంలో ఎటువంటి మార్పు వచ్చినా మనం ముందుగా అప్డేట్ అనేది రైతులకు, ప్రజలకు అప్డేట్ అనేది ఇస్తాను. కాబట్టి కాస్త జాగ్రత్త అనేది రైతులు, ప్రజలు గ్రహించండి. ఎందుకంటే మనకి ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా నమోదవుతున్నాయి. అలాగే మధ్యాహ్నం సమయంలో రానున్న రోజుల్లో అధికంగా అకాల వర్షాలు అనేవి నమోదు అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మనం ట్రాక్ చేసి రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. అలాగే ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని యూట్యూబ్ ఛానల్లో, కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గ్రహించండి. ఎందుకంటే మనకి రానున్న రోజుల్లో అకాల వర్షాలు అనేవి మధ్యాహ్న సమయంలో నమోదు అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.